మీలో ఎవరు కోటీశ్వరుడు మొదలైన సీజన్లు చాలా అద్భుతంగా ముగిశాయి. కానీ నాగార్జున నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు బాధ్యతల్ని స్వీకరించాడు చిరంజీవి. వ్యాఖ్యాతగా తొలుత కాస్త తడబడినా ఆ తర్వాత లైన్ లోకి వచ్చేశాడు. చాలా మంది సెలబ్రిటీల్ని షోకి తీసుకొచ్చాడు. అయితే రేటింగ్లు మాత్రం దారుణంగా ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ మార్గాలు ఎక్కువైపోవడమో, ఐపీఎల్ టోర్నీనో, లేదంటే అసలు ఇలాంటి రియాలిటీ షోలపై నమ్మకం తగ్గిపోవడమో కారణం తెలియదు గాని మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఆదరణ తగ్గుతూ వస్తోంది. కొన్ని వారాలుగా రేటింగ్ మరీ దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. దాంతో చిరుని తప్పించి మరో స్టార్ చేతిలో షో బాధ్యతలు అప్పగించాలని స్టార్ టీవీ ఫిక్స్ అయిందన్న వార్తలు జోరందుకున్నాయి. వీటిపై స్టార్ మా కూడా స్పందించింది. చిరుని తప్పించాలని అనుకోవడం లేదు. ఆయన గొప్ప స్టార్. నాగార్జున ఎంత చక్కగా ఈ షోని నడిపించారో చిరు కూడా అంతే సమర్థవంతంగా నడిపిస్తున్నారు. రేటింగ్లకు కొదవలేదు అంటూ కవరింగ్ ఇచ్చుకుంటోంది. అయితే చిరు మాత్రం ఈ షోలో కొనసాగడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తనకు తానుగానే ఈ షో నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట. అతి త్వరలో 151వ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా వీలైనన్ని ఎపిసోడ్లు పూర్తి చేసి గౌరవంగా తప్పుకోవాలని చూస్తున్నాడు చిరు. అటు స్టార్ మా కూడా చిరు తప్పుకుంటే ఈ కార్యక్రమానికి శుభం కార్డు వేసేయాలని భావిస్తుందట. అమితాబ్ ప్రయోక్తగా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్పతి సూపర్ హిట్ అయింది. ప్రాంతీయ భాషల్లో మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. నాగ్ ఎంతో కొంత నయం. ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించగలిగాడు. చిరు ఫ్లాప్ షోతో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడికి శుభం పలకాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.